to the channel. Hope you guys are doing absolutely fine. సో ఇప్పుడైతే నేను జూబ్లీ హిల్స్ నిలోఫర్కి అయితే వెళ్తున్నాను. నా ఫ్రెండ్ ఒకటి వచ్చాడు వాడిని కలవడానికి. సో ఇంకా ఎలాగో వీడియో చేసి మోర్ దెన్ 3 months కదా, ఇంకా ట్రై చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో వచ్చేసి మనం మన జీటీలోని ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఈ బైక్లో ఉన్న ప్రోస్ గురించి మాట్లాడితే, చూడగానే ఈ బండిలో మీరు ఫస్ట్ నోటీస్ చేసేది లుక్స్. ఈ బండి చూడటానికి చాలా చాలా స్టైల్గా ఉంటుంది. సో ఎనీవన్ హూ రైడ్స్ ఇట్ విల్ గెట్ ఎ టన్ ఆఫ్ అటెన్షన్. అదొక ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పవర్. ఈ బైక్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో 648cc కాబట్టి ఆబ్వియస్గా పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు చూపిస్తాను, నేను ఒక పుల్ చేసి చూపిస్తాను. అది అవ్వదు ఎందుకంటే ట్రాఫిక్. ఇది ఒక కెఫే రేసర్ కాబట్టి మనం ఈ బైక్లో నచ్చినట్టు మోడిఫికేషన్స్ చేసుకోవచ్చు. సో మార్కెట్లో దీనికి మోడిఫికేషన్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో మీకు ఎగ్జాస్ట్లో కూడా మోస్ట్లీ ఒక మోర్ దాన్ 10 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో మీకు సస్పెన్షన్ కావాలన్నా సరే, ఆర్ హెడర్స్ కావాలన్నా సరే, ఆర్ మీరు హ్యాండిల్ బార్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మిర్రర్స్ కూడా ఇట్లా కాకుండా మీరు కావాలంటే బార్ మిర్రర్స్ కాకుండా నార్మల్ మిర్రర్స్ ఇక్కడ ఫిట్ అవుతాయి. అవి స్టాక్ మిర్రర్స్. అవి ఇంకా ఇట్లా రౌండ్ మిర్రర్స్ కాకుండా మీరు అడ్వెంచర్ బైక్స్కి ఉంటాయి చూసారా, ఇట్లా నెపోలియన్ మిర్రర్స్, అవి కావాలన్నా సరే మీకు ఆప్షన్ దొరుకుతుంది. అండ్ ఆల్సో మీకు బండిలో ఏ పార్ట్ మోడిఫై చేద్దామన్నా సరే మార్కెట్లో రెడీగా అవైలబుల్ ఉంటుంది. అట్లా కాదు, మీకు నచ్చిన కస్టమ్ పార్ట్ చేయాలన్నా సరే మీరు డిజైన్ చేసి చేయించుకోవచ్చు. సో కెఫే రేసర్లో ఉండే ప్లస్ పాయింట్ అది. మీకు ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ తీసి మోడిఫై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బండిలో ఉన్న కాన్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ బైక్ వెయిట్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 210 నుంచి 220 kgs మధ్యలో ఉంటుంది. సో ఒక హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమైపోతుంది బిగినర్స్ కానీ. అట్లా కొంచెం ఒక 6 to 7 months అలవాటైతే పర్లేదు, ఈజీగానే హ్యాండిల్ చేయొచ్చు. కాకపోతే బండి హార్డ్లో ఉంది, వెనక్కి లాగాలంటే మాత్రం మీకు ఇంకా దోలు తీరిపోతుంది. చాలా వెయిట్ ఉంటుంది. సో వెనకాల ఉన్న పట్టును పుల్ చేస్తే కానీ అసలు లాగడానికి అవ్వదు. ఇలాగా రైడ్ చేసినప్పుడు ఏం తెలియదు కానీ బండి కానీ మీరు ఆపినప్పుడు ఇట్లా సైడ్కి వంగింది అనుకోండి, దాన్ని లేవడం ఇంకా చాలా కష్టమైపోతుంది. సో చూసుకోండి, అదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హీటింగ్ ఇష్యూ. 650cc ఇంజిన్ కాబట్టి ఆబ్వియస్గా హీటింగ్ ఇష్యూ ఉంటుంది. మీరు దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఎట్లా అంటే స్టాక్ ఎగ్జాస్ట్ బదులు ఇంకా ఏమన్నా హీట్ రెసిస్టెంట్ ఎగ్జాస్ట్ కానీ ఏమన్నా యూజ్ చేసుకుని అట్లా మీరు హీట్ని బైపాస్ చేయొచ్చు. లేకపోతే లెగ్ గార్డ్స్ ఇప్పుడు మోడిఫికేషన్ చేయించుకోవచ్చు మీరు లెగ్ గార్డ్స్ కూడా. అట్లా ఏమన్నా చేయించుకొని హీట్ని కొంచెం తగ్గించుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టాక్తో మాత్రం చాలా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది బైక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్. చిన్న చిన్న సిటీ రైడ్స్కి ఒక 100 నుంచి 200 kilometers మధ్యలో రైడ్స్కి పర్లేదు. ఇంకా అట్లా కాకుండా కొంచెం ఎక్కువ రైడ్ చేస్తే మాత్రం మీకు బ్యాక్ పెయిన్ అవడం పక్కా. అంటే నేను ఈ బైక్లో హ్యాండిల్ బార్ రైజర్స్ ఇచ్చాను. సో నాకు ఎక్కువ లాంగ్ రైడ్స్కి వెళ్తే తెలుస్తుంది. కొంచెం షార్ట్ రైడ్స్ సిటీ రైడ్స్కి పెద్ద అనిపించదు. ఒక 100 నుంచి 200 kilometers మధ్యలో రైడ్స్కి. అట్లా కాకుండా కొంచెం ఎక్కువ వెళ్ళాలంటే మాత్రం నాకు బ్యాక్ పెయిన్, ఇక్కడ షోల్డర్స్ అంతా పెయిన్ వచ్చేస్తాయి.
అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన పోస్చర్తో పాటు పిలియన్ పిలియన్ పోస్చర్ కూడా కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఎట్లా అంటే సైలెన్సర్ పైకి ఫుట్ పెక్స్ ఉంటాయి. సో ఇట్లా చాలా పైకి ఉండేసరికి కొంచెం హైట్ ఎక్కువ పిలియన్ కానీ కూర్చుంటే వాళ్ళ కాళ్ళు మొత్తం నొప్పులు వచ్చేస్తాయి. చాలాసార్లు నేనే ఫేస్ చేశాను. నా హైట్ వచ్చేసి 5'11", 6 వేసుకోండి, 6 అట్లా ఉంటుంది. సో ఇలా కూర్చుని కాళ్ళు పైకి పడినసరికి కాళ్ళు ఇలా చాలా పైకి వస్తుంది. సో దానివల్ల కొంచెం పెయిన్ అయితే వస్తుంది. సో అదొక ఇష్యూ. షిట్, నేను లెఫ్ట్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్. మీరు కొంచెం మీరు జనరల్గా నార్మల్ బండికి ఏమైనా మెయింటెనెన్స్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా కొంచెం యావరేజ్గా 2,000 నుంచి 4,000 వరకు మధ్యలో ఉంటుంది. కానీ జీటీకి వచ్చేసి మెయింటెనెన్స్ కాస్ట్ మీరు జస్ట్ ఇంజిన్ ఆయిల్ చేంజ్ అండ్ ఆయిల్ ఫిల్టర్ చేంజ్ అండ్ ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఒక బేసిక్ సర్వీసింగ్ వచ్చేసి ఈజీగా 5,000 దాకా అవుతుంది. ఇంకా అట్లా కాదు, ఏమన్నా పార్ట్ పోయింది, పార్ట్ రీప్లేస్ చేసుకోవాలి, మీరు పడేసినప్పుడు ఇట్లా హ్యాండిల్ బ్రేక్ లివర్ కానీ క్లచ్ లివర్ ఇరిగింది అనుకోండి, ఈజీగా 7,000 8,000 అయిపోతుంది సర్వీస్ బిల్లు. ఇంకా ఇట్లా మామూలు జనరల్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ ఇంకా మీరు టైర్ చేంజ్ చేయాలంటే ఈజీగా 10,000 నుంచి 12,000 పట్టుకోవాలి. అండ్ ఇంకేమన్నా పార్ట్ డ్యామేజ్ అయింది, ట్యాంక్ ఏమైనా డ్యామేజ్ అయింది అనుకోండి, ట్యాంక్ కాస్ట్ ఈజీగా 15,000 దాకా ఉంటుంది. సో కొంచెం మెయింటైన్ చేయడానికి ఎక్స్పెన్సివ్ అనమాట, అంతకుమించి ఏం లేదు. ఈ బైక్లో ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే దీని వెయిట్, ఇంకా దీని హీటింగ్ ఇష్యూ వల్ల మీరు సిటీలో ఎక్కువ డ్రైవ్ చేయలేరు. ట్రాఫిక్ ఉంటే కనుక మీకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఆల్సో ఇంకా సమ్మర్లో అయితే మరీను ఇంకా చాలా బండి ప్రొడ్యూస్ చేసే హీట్కి, పైన హీట్కి ఇంకా మొత్తం చాలా ఇబ్బందిగా ఉంటుంది తోలడానికి కూడా. సో అదొకటి. మీరు బైక్ కొనే ముందు ఈ పాయింట్స్ని మైండ్లో పెట్టుకుని కొనవద్దా. ఒకవేళ కొన్నా సరే మీకు మీ కమ్యూటింగ్ స్టైల్కి అండ్ ఆల్సో మీ డైలీ రొటీన్కి ఈ బండి సెట్ అవుతుందో చూసుకుని అప్పుడు కొనుక్కోండి. లేకపోతే మాత్రం ఇబ్బంది ఫేస్ చేస్తారు. లేకపోతే మీ దగ్గర ఏమన్నా సెకండరీ వెహికల్, స్కూటీ కానీ ఏమన్నా చిన్న వేరే బైక్ కానీ ఉంటే ఇట్స్ బెస్ట్ ఆప్షన్. ఇది సిటీలో కాకుండా హైవే రూట్స్ మీద కానీ, టూర్స్ అండ్ ట్రిప్స్ కానీ అట్లాంటి వాటికి ఈ బండి చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్. ఒక పుల్ చేద్దామన్నా సరే ఇక్కడెక్కడ ఖాళీ లేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ కూడా చేయొచ్చు. అవ్వదు. మహేశ్వరవతి స్పెషల్ అనుకుంటా, మొత్తం టెంపుల్ దగ్గర నిండిపోయింది. సో ఇదే నీలోఫర్ జూబ్లీ హిల్స్. So let's end the vlog. Thank you guys, thank you for watching.